ఈ రేస్ కేసులో ఇవాల్టి నుంచి విచారణ మొదలు కాబోతోంది. ఈడీ ముందుకు రాబోతున్నారు బిఎల్ఎన్ రెడ్డి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ నెల 7 వరకు ఒక్కొక్కరిని కూడా ప్రశ్నించనున్నారు అధికారులు. ఇవాళ ఈడీ ముందుకు హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి హాజరవుతారు. ఈ కేసులో A3 నిందితుడిగా ఉన్నారు బిఎల్ఎన్ రెడ్డి. నిధుల బదిలీపైన ప్రధానంగా బిఎల్ఎన్ రెడ్డిని ప్రశ్నించనున్నట్టుగా తెలుస్తోంది. అసలు హెచ్ఎండిఏ నుంచి నిధులు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందనే కోణంలో విచారణ జరిగే అవకాశం ఉంది. నిధుల విడుదలకు రాతపూర్వక ఆదేశాలు ఇచ్చారా లేక మౌఖిక ఆదేశాలు అందాయా అనే అంశాలను కూడా ఆరా తీయబోతున్నారు. A2గా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను రేపు ఇంట్రాగేట్ చేయనుంది ఈడీ. బిఎల్ఎన్ రెడ్డి చెప్పిన సమాచారం ఆధారంగా ఆయన ఇంట్రాగేషన్ ఉంటుంది. ఈ నెల 7న A1 కేటీఆర్ ను ప్రశ్నించనుంది ఈడీ. బిఎల్ఎన్ రెడ్డి అరవింద్ కుమార్ నుండి రాబట్టిన సమాచారం ఆధారంగా కేటీఆర్ ను ప్రశ్నించనుంది ఈడీ. హెచ్ఎండిఏ నిధులను విదేశీ కంపెనీకి బదిలీ చేయడం, ఫెమా చట్టాన్ని ఉల్లంఘించడంపైనే ప్రధానంగా ప్రశ్నించబోతోంది ఈడీ. మనీ లాండరింగ్ జరిగి ఉండొచ్చన్న కోణంలో ఈడీ దర్యాప్తు సాగుతుంది. హెచ్ఎండిఏ నుండి FEO కంపెనీకి వెళ్లిన నిధులు తిరిగి ఎక్కడికి వెళ్లాయో విచారించనుంది ఈడీ. ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతితో మాట్లాడదాం, మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. జ్యోతి, ఈ విచారణ ఏ టైంకి స్టార్ట్ అవుతుంది? బిఎల్ఎన్ రెడ్డి నుండి ఎటువంటి విషయాలను ఇంకా రాబట్టే ఛాన్స్ ఉంది ఈడీ అధికారులు? ఫార్ములా కార్ రేసుకు సంబంధించి ఈడీ అధికారుల దర్యాప్తును వేగవంతం చేశారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఏసీబీ అధికారులు మాత్రం పూర్తి స్థాయిలో విచారణను చేస్తూ ఉండగా, మరొక వైపు ఈడీ సైతం కూడా ఏసీబీ నమోదు చేసినటువంటి కేసు ఆధారంగా ఈడీ అధికారులు సైతం కూడా ఫెమా నిబంధనలను ఉల్లంఘించారు. అంతేకాకుండా మనీ లాండరింగ్కి పాల్పడ్డారనే కోణంలో కూడా కేసు నమోదు చేసుకొని పూర్తి స్థాయిలో కూడా ఈ రోజు నుంచి ఇంకా విచారణను మరింత వేగం చేసేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ప్రధానంగా ఈరోజు A3గా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డి విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు ఇవ్వడం జరిగింది. మరొక వైపు రేపు ఐఏఎస్ అధికారి అయినటువంటి అరవింద్ కుమార్ జనవరి 7న కేటీఆర్ను విచారణకు హాజరు కావాల్సిందిగా కూడా ఇప్పటికే ఈడీ అధికారులు నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే ఈ రోజు బిఎల్ఎన్ రెడ్డిని మాత్రం హెచ్ఎండిఏ మాజీ చీఫ్గా ఉన్నారు కాబట్టి 2 దఫాలుగా చెల్లించినటువంటి ఇన్స్టాల్మెంట్కి సంబంధించి అది విదేశీ కంపెనీ అయినటువంటి FEO సంస్థకు డబ్బులు ఏ విధంగా పంపించారు, అంతేకాకుండా ఈ డబ్బులన్నింటినీ పంపించాలంటే కూడా 10 కోట్ల కన్నా హెచ్ఎండిఏ నుంచి వేరే వాటికి పంపించాలంటే ఖచ్చితంగా కూడా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలి. ప్రభుత్వం మళ్ళీ ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి వాళ్ళకి సమాచారం ఇవ్వాలి. కానీ అటువంటి నిబంధనలు ఏమీ పాటించకుండా డబ్బునంతా కూడా విదేశీ కంపెనీకి తరలించడం జరిగింది. అది కూడా బ్రిటన్ పాండ్స్కి సంబంధించి అది మొత్తం ట్రాన్సాక్షన్ జరిగాయి కాబట్టి బ్రిటన్ కంపెనీస్ అకౌంట్స్కి ఎన్ని అకౌంట్లకు ట్రాన్సాక్షన్ జరిగాయి అనే అంశాలకు సంబంధించి బిఎల్ఎన్ రెడ్డిని కూడా ప్రశ్నించేటటువంటి అవకాశం మాత్రం కనిపిస్తోంది. బిఎల్ఎన్ రెడ్డి ఇచ్చేటటువంటి సమాచారం మేరకు రేపు అరవింద్ కుమార్ని 7వ తారీఖు విచారణకు హాజరు కానున్న కేటీఆర్ని సైతం కూడా ఈ అంశాల మీద ప్రశ్నించేటటువంటి పరిస్థితులు మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే హెచ్ఎండిఏ మాజీ చీఫ్గా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో అప్పుడు హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్, అంతేకాకుండా ఈ ట్రాన్సాక్షన్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ని తీసుకొని రావాలంటూ కూడా ఇప్పటికీ ఈడీ అధికారులు సూచించారు. కాబట్టి సుమారుగా 10 గంటల ప్రాంతంలో ఈడీ కార్యాలయానికి బిఎల్ఎన్ రెడ్డి రాబోతూ ఉన్నారు. ఆ తర్వాత ఈడీ అధికారులు పూర్తి స్థాయిలో కూడా బిఎల్ఎన్ రెడ్డిని విచారించనున్నారు. రైట్ జ్యోతి.